శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 37వ అధ్యాయము చావడి ఉత్సవము. హేమాడ్ పంత్ ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గురించి వర్ణించుచున్నాడు. తొలి పలుకు: శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్య కృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరిచెడివారు. మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానముతో తృప్తి పొందిడివారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులు నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లు ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా గాని నిద్రితులుగా గాని కనిపించెడివారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేటివారు. వారు సముద్రము వలె శాంతముగా తొనకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగలవారెవరు? పురుషులను అన్నతమ్ముల వలె, స్త్రీలను అక్క చెల్లెండ్ర వలె, తల్లుల వలె చూచుకొనిడివారు. వారి శాశ్వత అస్కలిత బ్రహ్మచర్యము అందరూ ఎరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించే వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకముగు భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక. వారిని సకల జీవకోటి యందు చూచెదముగాక. వారి నామము ఎల్లప్పుడూ ప్రేమించదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్ పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను. చావడి ఉత్సవము. బాబా శయనశాలను ఇదివరకే వర్ణించి తిని. వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరగానే చావడి 2 గదులతో ఉండేది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1909 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజ హారతులు జరుప మొదలెడిరి. వారి కటాక్షముచే దీనిని ఇప్పుడు వర్ణింతును. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజనలు చేసేడివారు. భజన బృందము వెనక రథము, కుడివైపు తులసి బృందావనమును, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుచుండెను. భజన యందు ప్రీతిగల పురుషులు స్త్రీలు సరైన కాలమునకు వచ్చుచుండేది. కొందరు తాళములు, చిరుతలు, మృదంగము, కంజీరా, మద్దెలలు పట్టుకుని భజన చేయుచుండెడివారు. సూదంటు రాయవలే సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొనిడివారు. బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకి అలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేతధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండును. అప్పుడు తాత్యా పాటీలు కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా ఉండుమని చెప్పిడివాడు. బాబా నిశ్చలముగా కూర్చునిడివారు. తాత్యా పాటీలు వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామా అని పిలిచెడివాడు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరముపై మామూలు కఫిని వేసుకొని చంకలో సటకా పెట్టుకుని చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తరీయము వేసుకొని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట తాత్య జలతారు చెల్లాను బాబా వడలిపై వేసేడివాడు. అటు పిమ్మట బాబా తన కుడి పాదము బొటను వ్రేళ్లుతో దునిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుచున్న దీపమును ఆర్పి చావడికి బయలుదేరేడివాడు. అన్ని వాయిద్యములు మ్రోగడివి. మతాబు, మందు సామానులు, అనేక రంగులు ప్రదర్శించుచు కాలడివి. పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేతబట్టుకొనుచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా కాల్దారులు శ్రీ సాయినాథ మహారాజుకి జై అని కేకలు పెట్టుచుండిరి. బాబా గిరిప్రక్కల చామరములు మొదలగునవి పట్టుకుని విసరుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచెడివారు. వానిపై బాబా భక్తుల కేలూతతో నడిచెడివారు. తాత్యా ఎడమ చేతిని, మహల్సాబతి కుడి చేతిని, బాపు సాహెబ్ జోగు శిరస్సుపై ఛత్రమును పట్టుకునిడివారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన గుర్రము శ్యామకర్ని దారి తీయుచుండెను. దాని వెనుక పాడెడివారు, భజన చేయువారు, వాయిద్యములు మ్రోగించువారు భక్తుల సమూహము ఉండేది. హరినామస్మరణతోనూ బాబానామస్మరణతోనూ ఆకాశము బద్దలగు నటుల మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగా
శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవములో పాల్గొన్న వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగడివారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలబాణుని వలె ప్రకాశించుచుండెను. అచ్చట బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలచెడివారు. వారు ఎవరినో పిలుచున్నట్టులా కనిపించుచుండెడిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించెడివారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పువ్వులు గులాల్ పొడిని తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోనూ సౌందర్యముతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును, ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయువాడు. కాని బాబా యొక్క ధ్యానమేమాత్రమూ చెదరక ఉండేది. చేతిలో లాంతర్ పట్టుకొని తాత్యా పాటీలు బాబాకు ఎడమ ప్రక్క నడుచుచుండెను. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచూ బాబా సెల్లాయంచును పట్టుకొనిడివాడు. ఆ ఉత్సవము ఎంతో రమణీయముగా ఉండేది. వారి భక్తి చెప్ప నలవి కానిది. ఈ పల్లకి ఉత్సవమును చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. ప్రేమ భక్తులతో భక్త మండలి బాబాకు ఇరుప్రక్కలా నడుచుచుండెడివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము, ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతము గాని ఇంక ముందు గాని ఆ దృశ్యమును మనము కనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి, తృప్తి కలుగును. చావడి బాగుగా అలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ వ్రేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధములుగా పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యన బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచెడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తేయిచుండెడివాడు. లేనిచో బాబా దానిని విసిరువైచునని వారికి భయము. బాబా వారి అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేవాడు. వారు చేయుదానికి అభ్యంతరము పెట్టువారు కాదు. ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండిరి. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగుచూ కుచ్చుల ఛత్రమును పట్టుకుని చుండెను. బాపు సాహెబ్ జోగ్ ఒక వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాద్యములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలమును ఇచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చొని ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపులా చామరములతోనూ విసనకర్రలతోనూ విసురుచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకిచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చెడివారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అనేక పరీక్షలకది ఆగవలసి వచ్చెను. కుమ్మరులు దానిని త్రుక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకుని ఉన్నది. ఆ ఉత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేవారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము, అభిమాన రాహిత్యములకు అవతారము అగుటచే ఆ అలంకరణములను గాని మర్యాదలను గాని లెక్కపెట్టువారు కాదు. భక్తులందు గల అనురాగముచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చేటుకు ఒప్పుకొనుచుండెను. ఆఖరకు బాపు సాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చువాడు. హారతి సమయమున భాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఇంకొకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనుచు, నన్ను కాపాడుము, నీకిష్టమున్నచో వెళ్ళుము, కాని రాత్రి ఒకసారి వచ్చి నన్ను కూర్చి కనుక్కోరా, అట్లనే చేయుదుననుచు తాత్యా చావడి విడిచి గృహంనకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే సమకూర్చుకునేవారు.
50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 37వ అధ్యాయం సంపూర్ణము. సర్వం శ్రీ సాయి నాదార్పణమస్తు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.